హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మి నీలపాల. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా సండే స్పెషల్ ఏంటంటే రొయ్యలు గోంగూర కర్రీ చేయబోతున్నాను. మీకు నచ్చితే చూడండి. ఎలా చేయాలో ప్రాసెస్ మేకింగ్ చెప్తూ ఉంటాను, మనం మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ రొయ్యలు అయితే మగ్గిపోయాక కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా కారం వేసి ఒక 2 తిప్పులు తిప్పి కొద్దిగా పొడి మసాలా కూడా వేసాను ఫ్రెండ్స్. వేసి కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ పోసేసుకుందాం మనం. ఇప్పుడైతే రొయ్యలు మగ్గిపోయి చిన్నగా కొంచెం అయిపోయి హలో, ఇప్పుడు మనం చూస్తున్నాం గోంగూర రొయ్యల కూర అండి. మా సండే స్పెషల్ ఇదండి. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను ఏమేమి చేస్తున్నానని చూపిస్తా. ముందు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోవాలండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసి ఆగనిచ్చాక మళ్ళీ ప్రాన్స్ వేసేయాలండి. ప్రాన్స్ వేసి ఒక మగ్గి ఇచ్చాక కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి కొద్దిగా మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోసి ఉడకనిచ్చేసి దగ్గరికి రానిచ్చేసి మళ్ళీ గోంగూర అండి పక్కన గోంగూర మగ్గిచ్చేసి బాగా మగ్గాక ఈ గోంగూర దాంట్లో రివర్స్ చేసి కలిపి దీంట్లో 10 నిమిషాలు ఉడికించాలండి. తర్వాత మనం ఈ కర్రీకి పోపు పెట్టుకోవాలండి. ఇదిగో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ పోపు దినుసులన్నీ వేసేసి ఇవి వేగాక మళ్ళీ అందులో వేస్తే మన గోంగూర పచ్చి రొయ్యల కూర రెడీ అవుతుందండి. మీలో ఇది ఎంతమందికి నచ్చిందో, ఇది మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు, కానీ మా సండే స్పెషల్ అని మీకు చెప్పబోతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.